వేములవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చెన్నమనేని వికాస్ దీప వేములవాడ పట్టణంలోని 27, 19, 20, 16, 22 మరియు 8 వార్డుల్లో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆయా వార్డుల ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్న ఆయన బీజేపీ అధికారంలోకి వస్తే వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం ఖాయమని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 27వ వార్డు అభ్యర్థి రేగుల రేణుక, 19వ వార్డు అభ్యర్థి రేగుల రాధిక, 20వ వార్డు అభ్యర్థి కుమ్మరి శంకర్, 16వ వార్డు అభ్యర్థి వంగల శ్రీనివాస్, 22వ వార్డు అభ్యర్థి బచ్చు శిరీష, 8వ వార్డు అభ్యర్థి మైలారం శ్రీనివాస్, 24వ వార్డు అభ్యర్థి రాపల్లి శ్రీధర్ ఘన విజయం సాధించేలా ప్రజలు ఆశీర్వదించాలన్నారు. వార్డు అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, మహిళా సాధికారతే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని పేర్కొంటూ బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీ తరఫున 100 ఓట్లు వాడాలి. మరి ప్రజలందరికీ వైద్య సేవలు అందించి ఎప్పటికీ మా వెన్నంటి మమ్మల్ని నడిపిస్తున్న నాయకుడు డాక్టర్ చెన్నమనేని వికాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి అందరూ చప్పట్లు బాగా కొడుతున్నారు. మరి ఓట్లు అయితే వేస్తారు కదా పక్క. ఏ గుర్తుకి వేస్తారు? కమలంపూర్ గుర్తుకి వేస్తారు. మరి 2 ఏళ్ల కిందట చేతి గుర్తేస్తే వారు మీకు చేయించేసారు. తులం బంగారం అన్నారు, వచ్చిందా అమ్మ? వస్తే బాగుంటుండే. బంగారం ధర ఎంత పెరిగిందమ్మా ఇప్పుడు? 150 అట. 2 సంవత్సరాల క్రితం మరి ఇస్తే మరి కళ్యాణ లక్ష్మి ఆ పథకం ద్వారా మరి వచ్చిన వాళ్ళకి ఎంత లాభం జరుగుతుంది. ఆ లాభం వేరే వాళ్ళు వదులు మీకు వచ్చే పైసలు వాళ్ళ దగ్గర ఉండే కానీ వాళ్ళు ఇవ్వలేదు. ఎందుకని మీరు ఆలోచించాలి. ఇదొకటే కాదు, మహిళలకు 2500 ఇస్తాన్నారు. ఇచ్చిందా? వాళ్ళ డబ్బులున్నా వాళ్ళు ఇవ్వరు. పెన్షన్ 4000 చేస్తాను. చేసిందా? చేయడం కాదు, ఉండేది ఉంచుకోకపోతే రాదు. వాళ్ళు గుంజుకునే పార్టీలు కుటుంబ పార్టీలు, ఇచ్చే పార్టీలు బీజేపీ పార్టీ. రైతు భరోసా అన్నారు 15,000, అది ఇవ్వలేదు. మరి స్కూటీలు ఇస్తానన్నారు, ఇచ్చిందామా? కనిపిస్తున్నాయి మీ వాళ్ళు అక్కడ కాదు కదా, ఇలే కదా. మీరు తీసుకోకపోతే చాలు. ఎందుకంటే కుటుంబ పార్టీలు మీరు చేతి గుర్తుకేస్తే చేతులు ఎత్తేసారు, మీకు చేయి ఇచ్చేసారు. స్వయాన ముఖ్యమంత్రి గారు అన్నారు మా దగ్గర నిధులు లేవని. అందుకే మీ నిధులు కూడా వారి కుటుంబాలు వాడుకుంటారు. ఈరోజు మీరు ఓటు కారుకేస్తే మీ ఓటు బేకార్ అయిపోతుంది. ఎందుకంటే కుటుంబ పార్టీలు నిధులు వస్తే వాళ్ళ కుటుంబాలు వారు వాడుకుంటారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం సంపద కూడబెట్టుకుంటారు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆదర్శాల కోసం పనిచేసే పార్టీ, ఏదో పదవుల కోసం పనిచేసే పార్టీ కాదు. ఎంతో మంది కార్యకర్తలు దేశం కోసం, ధర్మం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమైన గొప్ప పార్టీ ఈరోజు బీజేపీ పార్టీ. మరి బీజేపీ తరఫున నిల్చున్న అభ్యర్థులు సంతోష్ శ్రీనివాస్ గారిని భారీ మెజారిటీతో నేను గెలిపించాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు నరేంద్ర మోడీ గారు మన నేత. వారి కుటుంబం ఉందా? మీరందరూ వారి కుటుంబ సభ్యులని మీరు భావించాలి. వారు 6 నిమిషాలు మీకోసమే వారు పనిచేస్తున్నారు. దేశం కోసం, ధర్మం కోసం వారు నిరంతరం వారి ప్రయత్నం వారు చేస్తున్నారు. సామాన్యమైన వ్యక్తి కాదమ్మా. ఈ కమలంపూ వెనుక ఒక కారణ జన్ముడు నరేంద్ర మోడీ అని మనం మర్చిపోవద్దు. ఖచ్చితంగా మన కోసం వచ్చిన అవతార పురుషుడు నరేంద్ర మోడీ గారు. మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనం బలపరచాలే వద్దా? బలపరచాలి. మీ ఓటు అనేది కేవలం ఈరోజు చేస్తే మా కోసమే కాదది. ఈ ఓటు అనేది మీకోసమే. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కేవలం బీజేపీతోనే సాధ్యం. మీరు చూస్తున్నారు రాజకీయాలు ఎట్లయిపోయినాయి, ఎంత అవినీతి అయింది, అక్రమాలు జరుగుతున్నాయి. నరేంద్ర మోడీ గారు ఈ అవినీతి పైన రాజకీయాలు వచ్చినప్పుడు
నరేంద్ర మోడీ గారు పిఎం అయినప్పుడు వారు ఏమన్నారు, మైనా ఖావుంగా నా ఖానే దుంగా, నేను అవినీతి చేయను, ఇంకోళ్ళతో అవినీతి చేయలేను. మరి వేరే పార్టీ నాయకులు ఏమంటారు, మై ఖావుంగా వారు ఖిలావుంగా, వాళ్ళు అవినీతి చేస్తారు, ఇంకోళ్ళని కూడా చేర్పిస్తారు అన్నమాట. సో ఈ మొత్తం బురద తెలంగాణలో రాజకీయాలు, మాటలు, చేష్టల వల్ల మొత్తం బురద అయిపోయింది కాదా, అవునా కాదా? ఎక్కడ చూసినా వాళ్ళ మాటలు, చేష్టలు, అవినీతి, కుంభకోణాలు, కమ్యూనల్, క్యాస్ట్ పాలిటిక్స్, మొత్తం బురదైంది. కానీ బురదలో కూడా కమలం వికసిస్తుందమ్మా. ఖచ్చితంగా కమలం పువ్వు బురదలో కూడా వికసించిన దానికి బురద అంటది. అలాంటి నాయకులు, బీజేపీ నాయకులు ఉంటారు. వారు నిజాయితీగా, నీతిబద్ధంగా మీ అందరి కోసం పనిచేస్తారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు పేదలు, రైతులు, మాదిగలు, మహిళలు, యువకుల కోసం ఎన్నో పథకాలు వారు తీసుకొచ్చారు. మరి మహిళా సాధికారత కోసం పిఎం ఉజ్వల యోజన కావచ్చు, పేదల కోసం గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా మరి రేషన్ బియ్యం మీకు అందుతుందా లేదా అమ్మా? ఉచిత రేషన్ బియ్యం కాకుండా కరోనా కష్టకాలంలో మనందరికీ ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మన పిఎం నరేంద్ర మోడీ గారిదని మీరు మర్చిపోవద్దు. మనకే కాదు, ప్రపంచానికి కూడా కోవిడ్ వ్యాక్సిన్ అందించి భారతదేశ గొప్పతనాన్ని చాటిన వ్యక్తి నరేంద్ర మోడీ గారిని మీరు మర్చిపోవద్దు. ఈరోజు మహిళా సాధికారతకు మరి మహిళలు వాళ్ళు మీకు ఇచ్చే 2500 ఇస్తారని ఏదో కాంగ్రెస్ వాళ్ళు, అది మీకేదో దానం కాదు, మీ హక్కు. మరి మగవాళ్ళకి ఇస్తలేరు, ఆడవాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? మరి నగదు బదిలీ మగవాళ్ళకి స్టేట్ పోతే పైసలకి ఇస్తలేరు. కానీ ఆడవాళ్ళకు మరి మన దగ్గర కాదు, పక్క రాష్ట్రంలో బీహార్లో కూడా మరి బీజేపీ ప్రభుత్వం ఉంది. అక్కడ లాడ్లీ బహనా అని పథకం ద్వారా నగదు బదిలీ అవుతుంది. మరి మహిళలకు ఎందుకు ప్రభుత్వాలు నగదు బదిలీ చేస్తుందంటే, మహిళలు చేసే ఇంటి పని, వంట పని మన దేశ జీడిపిలో అది భాగస్వామ్యం. వారి పని మనం విలువ కట్టలేము. నాకు విలువ అనుకోండి, అందరూ అవినీతి చేస్తూనే ఉంటారు. వాళ్ళకి అలవాటు పడి జైలుకి వెళ్తూనే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ కుటుంబంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఉంటుండే, బీహార్ ముఖ్యమంత్రి. ఆయన జైలుకు ఎన్నిసార్లు ఏంటంటే అత్తారిలా వదిలే ఉంటాడు. ఆయన వస్తుంటాడు, పోతుంటాడు, సామాన్యమైంది. కనీసం సిగ్గు కూడా ఉండదని నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రు. అందుకే అవినీతిని నిర్మూలించాలని నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకున్నాడు. నిధులు నరేంద్ర మోడీ గారు పంపిస్తే మున్సిపాలిటీలో బీజేపీ ఉంటే నిధులు దురుపయోగం కాదు, అవినీతికి పోవు, మీ గల్లీకి నిధులు వస్తాయి. కాబట్టి మున్సిపాలిటీలో మీరు బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే మున్సిపాలిటీలో బీజేపీ అధికారంలో వస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు మీ గల్లీకు మంచి ఉపయోగపడతాయని నేను మనవేసుకుంటాను. ఖచ్చితంగా బండి సంజయ్ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. విద్యా, వైద్య రంగానికి నిధులు వారు కేటాయించారు. మన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 25,000 సైకిళ్లు బండి సంజయ్ గారు పంపిణీ చేసిందంటే పేదల పట్ల మరి బీజేపీ ఎంత నిబద్ధత ఉంది మీరు చూడొచ్చు. అది కాకుండా మననే వేములవాడ ఏరియా హాస్పిటల్లో పేద ప్రజలు వెళ్ళే హాస్పిటల్లో 2 కోట్ల ఖరీదు గల పరికరాలు వారు డొనేట్ చేయడం జరిగింది. మరి మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మోడీ గారి సహాయంతో సంజయ్ గారు కూడా పనిచేస్తారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థులు చేస్తే వేములవాడ పట్టణాన్ని అమృత్ స్కీమ్ కింద తీసుకొచ్చి ఇంకా ఎక్కువ రోజులు తీసుకొస్తాం. బీజేపీని గెలిపిస్తే రాజన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీమ్ లో ఇంకా కొత్త రంగులు దీన్ని దిద్దుతామని మేము మనవేస్తున్నాం. ఖచ్చితంగా మీరందరూ మరి కమలం గుర్తుకు ఓటేస్తారా? ఈరోజు తెలంగాణ బాగుండాలంటే బీజేపీతోనే సాధ్యం. తెలంగాణ బచావ్, బీజేపీకు చిత్తామని అందరున్నారు. మీరు కూడా ఖచ్చితంగా ఈరోజు కమలంపూర్ గుర్తుకు భారీ మెజార్టీతో వేసి శ్రీనివాస్ ని, సంతోష్ ని గెలిపించి వాళ్ళని మున్సిపాలిటీ పంపించి మున్సిపాలిటీలో బీజేపీ అధికారంలో వచ్చినట్టు చేయాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరందరూ ఒకసారి కమలంపూర్ గుర్తుకే